భ్రమ. అందుకనే తప్పనిసరిగా గాయత్రి మంత్రానుష్ఠానం చేయాలి. గురువుల ద్వారా స్వరం తెలుసుకుని మంత్రానుష్ఠానం చేయలేకపోతే అప్పుడు ఏం చెయ్యాలి? మాకు గాయత్రి మంత్రం తెలియట్లేదండి, దాని స్వరం తెలియదండి అనుకున్న వాళ్ళ కోసం ఆ మంత్రమును శ్లోక రూపంలో ఇచ్చారు. శ్లోకం అయితే ఆడ మగ అనే తేడా లేకుండా స్వరంతో సంబంధం లేకుండా అందరూ చేసుకోవచ్చు. ఫలితం ఒకటే. తీపి ఉంది, ఆ తీపి పదార్థంలో వెరైటీలు ఉండొచ్చు, కానీ మొత్తం మీద అన్నీ తీపే. చక్కెర పొంగల్లోనూ బెల్లం వేస్తాం, పాయసంలోనూ బెల్లం వేస్తాం, అన్నిటిలోనూ బెల్లమే. రుచుల్లో ఒక్క పిసర తేడా, కానీ శరీరంలోకి వెళ్ళాక బెల్లం ఇవ్వవలసిన శక్తి ఇస్తుంది. గాయత్రి అలా కాదట. అసలు రుచిభేదం కూడా లేకుండా ఏ శ్లోక రూపంలో అయినా మంత్ర రూపంలో అయినా వారి వారి వీలుని బట్టి జపం చేస్తే ఫలితం మాత్రం సమానంగా ఇస్తాను అన్నది. అందుకనే అందరి కోసం ఇచ్చిన శ్లోకం గాయత్రి మంత్రం. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో న ప్రచోదయాత్ అని చేయలేని వాడికి ఈ మంత్రాన్ని ఏం చేశారు? శ్లోక రూపంలో ఇచ్చారు. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఆ మంత్రమే శ్లోకంలో పెట్టారు. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. ఈ శ్లోకాన్ని జపం చేసినప్పుడల్లా మీకు గాయత్రి జపం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి స్త్రీ పురుష నపోసకాది భేదం లేకుండా చేసుకునే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఈ తేడా అంటే, స్త్రీ పురుషులలో ఉన్నటువంటి శరీర అవయవాలను బట్టి వస్త్రం ఎలా వేసుకుంటున్నారో అలాగా అన్నాడు ఆయన. ఇప్పుడు వేరులేండి, ఎవరు చేయించి వాళ్ళది. ఎవడ ఏ బట్ట వేసుకున్నా ఏ బట్ట వేసుకోకపోయినా అడగడానికి లేదు. అడిగితే తంతారు. అడిగిన వాడిని కాదు, అడగని వాడిని తంతారు. అలాగా. కానీ పూర్వకాలంలో ఏంటంటే మన అవయవాల కోసమని వీటిని బయటపడేయకుండా ఉండడం కోసం ఒక్కొక్క రకం. ఇప్పుడు మగాడు ఉన్నాడు, గబుక్కుని పైన చొక్కా లేకుండా అయ్యే తిరిగేసిన పెద్ద తేడా ఉండదు. స్త్రీలు అలా చేయటం ధర్మం కాదు అని వ్యాసుడు అన్నాడంటే నాకేం సంబంధంలా, మీరేం వేసుకున్నా నాకేం సంబంధంలా, నేనేం చెప్పను, మీకు నాకు తెలియదు, అసలు నేనేం చూడలేదు. కానీ తెలుస్తుందిగా మనకే అది కొంత తేడా. అందువల్ల శరీర ఆకృతిని బట్టి వస్త్రం ఎలా ఉంటుందో అలాగే ఈ మంత్రములు కూడా వారి వారి ముఖ యంత్రములకు అనుగుణంగా వారి వారి శరీర సౌకర్యాలను బట్టి ఏర్పాటు చేశారంటే అదే మంత్రం శ్లోక రూపంలో ఇచ్చారు. దీనిని చేసుకుంటే అన్ని విద్యలు చక్కగా పనిచేస్తాయి. ఇక సకల మంత్రగుప్త